అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవ్వటం, అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే అవును గదా సార్. మీరు? అవును సార్. సో, అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్‌గా అమ్మ ఉండటం వల్ల మీరేమన్నా ఇబ్బందులేమన్నా పడ్డారా అప్పుడు? అస్సలు సార్. ఆ! ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలీదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలేంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటీటివ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఎంత కాంపిటీటివ్. ఫీమేల్స్‌కి ఎంత ప్రెషరైజింగ్‌గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ ఎ సింగిల్ మదర్, రేజింగ్ 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. మా అమ్మమ్మ, తాతయ్యని కూడా చూసుకోవడం. మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్‌గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా? లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. ఇంకా అవును. అవును. సో అంటే కలుసుకునే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్‌గా లేదు, కలవటమేనా? ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బానే ఉంటాం అందరితో. ఓకే. సో అంటే నాన్న గూడా కిరణ్ గారు గూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్‌లు ఉంచుకోవడం, లేకపోతే అది అవును. ఎవరికీ బెనిఫిషియల్ కాదు. ఇగ్నోర్ చేయడం ఎవరికీ బెనిఫిషియల్ కాదు. హ్మ్. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా. అవును. అవి మైండ్‌లో ఉంటాయి ఆఫ్‌కోర్స్. నా మైండ్‌లో ఉంటాయి. నా చెల్లి మైండ్‌లో ఉంటుంది. అవును. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి గదా! అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలీదు గానీ, మాకెప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి. లేపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. ఓకే. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలెప్పుడు అనిపియలేదు. అంటే మమ్మీ మాతో ఉండట్లేదా? మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా? చాలా షోస్ చేశారు. అవును. అయినా గాని ఆ ఫీలింగ్ ఫారెన్‌కెళ్ళేవాళ్ళు గదా! యూఎస్‌కెళ్ళేవాళ్ళు. ఈ కాన్సర్ట్స్. నాటా, తానా అన్నీ అసలు చేస్తూనే ఉన్నా గూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్. ఐయామ్ బ్లెస్డ్ టు బి ఎ సన్. అదే. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో, అమ్మని సంతోషపెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే. అమ్మని సంతోషపెట్టడం. అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం. నేను మంచి నటుడినని. అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి. అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితోటి కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు గదా! వద్దా అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదిప్పుడు. అవును. ఇద్దరు గూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో, అర్థం చేసుకోగల ఇది ఉంది. సో, ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను గూడా ఒప్పుకున్నారని జెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరెలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకొచ్చే ఆలోచన గదా! ఆలోచన అది. ఫస్ట్ భయపడతారు గదా! సార్. భయపడతారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ గదా! పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా చెప్పాలి, ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవ్వదు. మనం ఒక సినిమా 'స్వాతి' అనే సినిమా చూసినప్పుడు అవునవును. అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది పెద్ద రెవల్యూషన్ అది. పెద్ద ఆ రెవల్యూషన్. టైంలో. ఆ! అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓహ్! నిజమే కదా! సో, అమ్మ కోసం ఎందుకంటే బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్. అవును. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి అది కదా! జస్ట్ ఒక స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. ఆ. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి. ఒక బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు. ఆ తోడు కావాలి. అవును. సో, మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకొక ఫ్యామిలీ వస్తది. మీ చెల్లెలికి ఇంకో ఫ్యామిలీ వస్తది. మరి అమ్మకి తోడు? ఇప్పుడు అలా అని కాదు. మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును. ఎల్లవేళలా ఉండవు కదా! సో నన్ను మా చెల్లెల్ని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం. ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీ ఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం.
అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్, ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు. రాలేదు, ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మని ఎలా చూసుకుంటారు, అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి, చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది. 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్లు అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ అయిపోయిందా మీ ఎడ్యుకేషన్? అయిపోయిందా? అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూశారు, తను కూడా కొన్ని సీన్స్ చూశారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఒక్కసారి ఫోన్ చేసేవాడిని ఏదైనా, ఆయనే చెప్తారంట పెద్ద ఆయన, చిన్నపిల్లకే కాదు. ఆయనకి ఏమైనా అంత ట్రబుల్లో ఉన్నాడు, నా హెల్ప్ కావాల్సి వచ్చిందంటే ఆయన నన్ను అడగాలి. ఓకే. సో ఆయన అడిగే వరకు, ఆయన అడగడం నువ్వు ఓకేనా అనడం వరకు నా బాధ్యత. దాంతో నేనుగా వెళ్ళి ఏంటి ఇది అడిగే అర్హత నాకు లేదు. ఆయనకు హెల్ప్ కావాలంటే ఆయన క్లియర్గా ఉంటే ఆయన చేసే దాంట్లో ఆయన నవ్వుతా కానీ మీడియా ముందు కూడా నవ్వుతా కనిపిస్తూ అంతా ఇది ఆయనకు అనవసరం కదా. అందుకే ఇప్పుడు అంత ఎఫెక్ట్ అయ్యాడంటే ఇప్పుడు వేరేలాగా ఉండేది ఆయన లైఫ్. అంటే మీరు కూడా అప్పుడు కూడా మీడియాలో వచ్చేవి కానీ ఇవన్నీ పట్టించుకున్నాడు కదండి. ఇది ఒక రోజు న్యూస్ అండి, రెండో రోజు ఎవడు మర్చిపోతాడు, ఇంకోటి పట్టుకుంటారండి దాని తర్వాత. అదే అంటే నేను మామూలుగా అసలు నవీన్ ఏజ్ అంతా నేను చూస్తే బుక్ మై షోలో 1970 January 1 అని ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేయండి, బుక్ మై షోలో ఎక్కడో కాదు, బుక్ మై షో యాప్ మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ ఇయర్ 1970 అని ఉంది. 70గా చాలా యంగ్గా ఉన్నాను నేను. 1970లో పుడితే 1985. అది ఎవరు చేశారో ఏంటో తెలీదు. సరే వికీపీడియా ఇదంటే ఎవరు మన ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, మన ఇష్టం, నేను చేయొచ్చు మీరు చేయొచ్చు. మరి బుక్ మై షోలో ఎవరు పెట్టారో తెలియదు. ఆ యాప్లో January 1, 1970 నవీన్ విజయకృష్ణ డేట్ ఆఫ్ బర్త్. ఆయనకు హ్యాపీ అంటే ఆయన హ్యాపీ. 1970 అమ్మాయ మార్చేసాను డేట్ అని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ, నాకు హ్యాపీ, ఆయన హ్యాపీ అంటే. ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నాకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రాబ్లం. సో 35 years ఆఫ్ ఏజ్. 35 years ఇంకా ఎక్కువే. 38 ప్రౌడ్లీ 38. సో అంటే ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెళ్ళిడి వయసు అంటే మీరు ముదిరిపోయారు,
పెళ్ళిడి వయసు కూడా దాటిపోతున్నారు అన్నట్టు అంటారు కదా సార్ మామూలుగా. అందరూ 17, 16 నేను మీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు? 16 దాని గురించి ముద్రపోతారు సార్ అందరూ, బయట చెప్పుకోరు అంతే. అదే 12 yearsకే ముద్రపోతున్నారు ఇప్పుడు జనాలు. అంటే మీరేమో పెళ్లి చేసుకోలేదు, నాన్నగారికి ఏమో ఇట్లా అవుతుంది, 3 అయిపోయినాయి, మళ్ళీ 4 వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఏంట్రా ఇది అని ఇండస్ట్రీలో వాళ్ళు మీ ఇంట్లో డైరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు. ఇది ఇది బయట అంతా నడుస్తున్నప్పుడు మీ యొక్క మనోభావాలు ఎలా ఉండేవి, మీ మానసిక స్థితి ఎలా ఉండేది? మానసిక స్థితి దాంతో కనెక్షన్ ఉండదండి నాకు. ఇప్పుడు నేను దాంతో కనెక్ట్ అయ్యాను అనుకోండి, ఓకే ఇప్పుడు నేను నా లైఫ్ ఏంటో నేను సరిదిద్దుకుంటే నా సక్సెస్ నాది. దాంట్లో నేను పెట్టాల్సిన 100% ఎనర్జీ ఇంకొకరు ఇప్పుడు అనవసరంగా ఇంకొకరి లైఫ్కి అవసరం లేని దానికి నేను ఎనర్జీ పెడితే నేను ఫెయిల్ అవుతాను. అనవసరంగా వాళ్ళకి అవసరం లేదు నా అడ్వైస్. ఒకటి, బయట అందరూ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, గాసిప్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గాసిప్ ఏంటండి, వాడికి 4వ పెళ్ళి అవుతుందంట అంటే వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఫీల్ అవుతారు కదా, ఆబ్వియస్లీ దే ఫీల్ బెడా, వాళ్ళ లైఫ్ ఇదిగా ఉందో మనం చాలా బెటర్ రా అని లోపల అనుకోవడం వరకు ఉంటుంది అదండి. ఇట్స్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ. సో ఇప్పుడు అలా అందరూ ఫీలింగ్స్ నేను అకౌంట్లో తీసుకోలేను. బయట మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోళ్ళ గురించి నేను మాట్లాడుకుంటాను, ఎవరన్నా నన్ను ఆపగలుగుతాడా? ఆపలేడు కదా. నేను తక్కువేం కాదు, నేను చాలా గాసిప్ చేస్తాను. మీరు ట్రోల్స్ అంటారు నన్ను, నేను ట్రోల్లో నాకు ట్రోలింగ్స్ నేను ఇంకా పెద్ద ట్రోల్ అందరూ కన్నా, నాకు ఇష్టం ట్రోల్స్ ఇంకా. సో అందుకే నేను ఇంకోటి కంప్లైంట్ చేయను. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, మీమ్ ఛానల్ ఉన్నారు, వీళ్ళు కౌంటర్లు వేస్తుంటారు. మన మీద వేసినా కూడా దాని కోపం ఎంత పడదు. మనం ఇంకోళ్ళ మీద మన మామూలుగా జోక్ ఆన్ హ్యూమర్ నోట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఒకళ్ళు పర్సనల్ లైఫ్ ఒక సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర జోక్ చేయకూడదని నా ప్రిన్సిపల్ అది. సో ఇంకోళ్ళు ఏమన్నా చేసినా నేను వాళ్ళని ఆపే రైట్స్ లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయను, అంతే, దూరంగా ఉంటా. అదే నాన్నగారి విషయంలో సగం అలాగే జరిగింది కదా. అది ఆయన అంతా కూడా అంటే ఆయన పర్సనల్ స్పేస్ కావచ్చు, కానీ దాంట్లోకి వెళ్ళిపోయి ఆయన గురించి రకరకాలుగా ఎవరైతే ఇంతమంది మాట్లాడారో అదే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, మానసికంగా ఆయన దెబ్బతిన్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ ఏం చేయలేదు. ఒకటి, వాళ్ళగా ఏమైనా హెల్ప్ చేశారా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా? ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు. ఒక మెతుకు ఫుడ్ ఎవడు పెట్టలేదు ఆయనకి, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు. బయటికి ఎలా కనిపిస్తుంది, పెద్ద ఇంటి నుంచి వచ్చారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు కాదు. ఇప్పుడు అదే నేను రియల్గా నేను అతను మొత్తం కూర్చొని ఆయన ఏమేమి స్ట్రగుల్స్ వెళ్ళాడంటే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. ఓకే, జనాలు ఇప్పుడు వాళ్ళు కామెడీ చేసుకోవడానికి అది కామెడీ అయిపోతుంది. ఒక్కొక్కటి పక్కన లైఫ్ కామెడీ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎవరినైనా నాకు ఒక మంచి వ్యక్తిని తీసుకురండి, ఏం చేయడు లైఫ్లో, కామ్గా ఉంటాడు, ఏం పెద్ద ఇది పెట్టుకోడు. వాడిని నన్ను జోక్ చేయాలంటే నాకు ఒక 1-2 minutes పట్టదు. ఎవరినైనా జోకర్గా మార్చేయచ్చు. ఇప్పుడు ఒకళ్ళ పర్సనల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు మాట్లాడే అది పబ్లిక్గా అది వాళ్ళకి నచ్చేసిందంటే అది ఆయన గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. పాపం అది ఎప్పుడు ఒకళ్ళు అనేవాళ్ళు వాళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకోళ్ళ గురించి హర్ట్ఫుల్గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు నిజంగానే నరేష్ గారు వచ్చి ఎవరినో పర్సనల్గా ఎఫెక్ట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? లేదు కదా. సో ఎవరైతే కామెంట్లు వేస్తున్నారో అది థింక్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళ రీజన్ వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఇంత నా కోపం ఉంది, ఎందుకు నేను పలానా యాక్టర్ మీద తీర్చుకుంటున్నాను, నేను ఎందుకు సరిదిద్దుకోలేను నా లైఫ్ అని ఆలోచించకపోతే ఇలాగే వస్తాయి బయటికి. దట్టు మళ్ళీ నాన్నగారు తన లైఫ్కి దగ్గరగా ఉండే మళ్ళీ పెళ్ళి అనే సినిమా చేయటం, ఇప్పుడు మీమ్స్ చేస్తారు, 100 మాటలు అంటారు, ఎవరిని ఆపుతున్నారు? లేదు కదా. ఆయన సినిమా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నారు. సింపుల్, ఇట్స్ బిజినెస్ కదా లాస్ట్కి. కమర్షియల్ ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అంటే మామూలుగా పెళ్లి మీద ఇంకా ధ్యాస మళ్ళలేదా, లేకపోతే ఇప్పుడే వద్దా? ధ్యాస ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయిని నాకు తెచ్చుకున్నాడు లైఫ్, నా కెరీర్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు. దాని గురించి ఇప్పుడు కరెక్ట్ స్టెబిలైజ్ అయింది అంటే ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, పెళ్ళి ఈ టైంలో అవ్వాలని కాదు కదా, అల్టిమేట్లీ లాస్ట్ వరకు ఉండాలి. లేకపోతే చేసుకోకుండా సంతోషానికి చేసుకోవాలి, నిజంగా చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. సో అందు గురించి ఇప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కరెక్ట్ ఎప్పుడు టైం, నేను అర్జెంట్గా చేసేసుకొని ఇప్పుడు మా ఇద్దరు వర్కౌట్ అయిపోయి వెళ్ళిపోతే అది కరెక్టా? లేకపోతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 100 మంది ఇంకా పెళ్లి పెట్టకలు లేదని అంటారు, ట్రూ. బట్ వాళ్ళకి నా ట్రావెల్ తెలియదు కదా. ఎవరన్నా ఉండారా? లేదు, ఇప్పుడైతే సింగిల్ అండి, నిజంగానే ఇప్పుడేం లేదు నాకు. రెండు నాకు ఒకటే అమ్మాయి లవ్ లైఫ్ అనేది ఒకటి నాకు కరెక్ట్గా, ఇంకా నేను దాన్ని గెలవలేకపోయాను. దాన్ని నేను ఎప్పుడు అంటే ఉన్నారు ఆ కన్ఫ్యూజన్స్ వల్లే కదా. కన్ఫ్యూజన్స్ ఇప్పుడు నాకు వర్క్ ఇవ్వండి, సినిమా వర్క్ ఏదైనా నేను చెప్పగలుగుతాను.
వెంటనే నాకు ఏ పనైనా ఇవ్వండి చేసేయగలుగుతా. నాకు తెలిసిన విషయాలు కొన్ని అది మానసికంగా ప్లాన్లు చేయడం ఇలా ఉండాలి అది అనుకునేది వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఇన్స్టింక్ట్ ప్రకారం టైం కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్ అని వస్తుంది అన్నట్టే అలాగే అంతే వదిలేసాను. వస్తే వచ్చారు లేకపోతే లేదు అంతే సింపుల్. ఈ సోల్ ఆఫ్ సత్య మీ దోస్తు సాయి తేజ్, స్వాతి కూడా దోస్తే అనుకుంటా కదా. యాక్చువల్ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు వాళ్ళు. వాళ్ళ క్లాస్మేట్స్. నాకు తేజ్ క్లోజ్, స్వాతి నాకు అలా తెలుసు డేంజర్ వల్ల తేజ్ ద్వారా కలవలేదు నేను. నాకు డేంజర్ తో పరిచయం అయింది. అప్పుడే పరిచయమేనా? డేంజర్ అప్పుడే. డేంజర్ నేను ఎడిటర్ కదా. అవును, ఆ ప్రాజెక్ట్ కే పరిచయం అయింది. ఇద్దరు ఎడిటర్లు, మీరు ఒక డిజిటల్ ఎడిటర్, లోకేష్ ఎడిటర్. అంతే అంతే చేసేది ఒకటే, ఇద్దరం చేసాం. నాకు కార్డ్ లేదు కాబట్టి డిజిటల్ ఎడిటర్ పెట్టారు. అదే యూనియన్ ప్రాబ్లమ్స్. సో అందుకు యూనియన్ ప్రాబ్లం అలా పెట్టారా మీది? ఓకే. సో అప్పుడు అంటే కార్డు లేకపోతే ఎడిటర్ వేసుకోకూడదు అని ఒక రూల్ ఉండేది. డిజిటల్ ఎడిటర్కి అయితే వేసుకోకూడదు అని రూల్ లేదు. గొడవ లేదు, డిజిటల్ అప్పుడు వేసారు ఒప్పుకున్నారు అప్పుడు ఎడిటర్స్. సో అది ఇప్పుడు ఆ నెగిటివ్ అనేది లేదు, నెగిటివ్ కట్టర్స్ అనక పని లేదు. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది. చెప్పాను మీరు ఇంతగా పట్టుకుంటున్నారు, ఈ డిజిటల్ అనేది ఉండదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.